అమ్ముళ్ళు ఎట్లవే ఇట్లయితే మన ముందున్నది ఆఫ్టర్ ఆల్ 170 టార్గెట్. అందులో నేను 55 కొట్టినా, మీరు ఒక్కరైనా స్ట్రాంగ్ ఇన్నింగ్స్ ఆడుంటే మనమే గెలిచేటోళ్ళం. డికాకు నా వంతు ప్రయత్నం నేను చేసిన 29 కొట్టినా. అయినా నేను బ్యాటింగ్ ఆడేటప్పుడు మీరు అత్తరు అవుట్ అవుతారు పోతారు, మళ్ళీ అత్తరు అవుట్ అవుతారు పోతారు, ఏందే ఇది? అయినా మనం ఇంకా టోర్నమెంట్ నుండి అవుట్ కాలే. మన నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ తో ఉన్నది. వాళ్ళు వద్దన్నగా 4 పాయింట్లు చేతిలో పెట్టబోతారు, ఇంకేం కావాలి? మేము కూడా టోర్నమెంట్ నుండి అవుట్ కాలే క్లాస్ అను, మేము కూడా ఆర్సీబీ లాగానే కమ్బ్యాక్ ఇస్తాం, ఫామ్ లోకి వస్తాం. అది ఐపీఎల్ మార్క్రము, ఇది SA-20. అయినా మీ ఆట మొత్తం చూసినాం మొన్ననే. గా క్యాపిటల్స్ తోనే మీరు ఓడిపోయారు, మాతోనే గెలుస్తారు. అయినా గా క్యాపిటల్స్ లా ఐపీఎల్ అన్సోల్డ్ అయిన రీలీ రోసో కెప్టెన్, ప్లేయర్స్ విల్ జాక్స్, లివింగ్ స్టోన్ కి ముగ్గురున్న ప్లేయర్ల టీమ్ తోనే మీరు గెలవలేదు, మాతోనే గెలుస్తారు. స్టబ్స్ తమ్ముడు ఏమైంది వే, నువ్వు ఒక్క పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడతలేవు. ప్రతిసారి నేనే కొట్టి గెలిపానంటే అవుతుందా? మొన్న 80 కొట్టినా కానీ ఓడిపోయినాం, నిన్న డక్అవుట్ అయినా కానీ ఓడిపోయినాం. రేపు 100 కొట్టినా కానీ ఓడిపోతాం, ఏమన్నా ప్రాబ్లమా? నీతో వాదించి వేస్ట్ తమ్ముడు. మనం ఓడిపోయిందే కాకుండా మనం ఓడించిన టీంలు అందరూ మన నెట్ రన్నర్కి పెద్ద బొక్క పెడతారు. కొంచెం లాస్ట్ ఓవర్ దాకానే ట్రై చేయరువే తమ్ముళ్ళు. పాపు బ్రో, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనున్నది? ప్రిటోరియా క్యాపిటల్స్ తోనే ఉన్నది. అయినా మనం భయపడాల్సిన పనే లేదు. నెంబర్ 8 వచ్చిన కోయర్జీ తమ్ముడు కూడా 2 బాల్లలో 2 సిక్స్లు కొట్టి గెలిపిస్తాడు మనని. రషీద్ బ్రో, మనకి ఈ రోజు రాయల్స్ తో ఉన్నది మ్యాచ్, ఏం చేసుడు? చేసేదేమున్నది రికుల్టన్ తమ్ముడు, టేబుల్ టాప్ లో ఉన్నది మనమే. ఏడలేని సరుకు మన టీంలో ఉన్నది. డివాల్డ్, బ్రేవిస్, రెజా, హెన్రిక్స్, ఒమర్ జాయి, రబడ్డా, నోవన్, తుషార, ట్రెంట్ బోల్ట్ పిసుకుడే అందరం కలిసి. మీ మ్యాచ్ ఏమన్నా SRH తో అనుకుంటారా? మాతోని మా టీంలో జోయి రూటు, లుంగి తమ్ముడు, ముజబుల్ రహమాన్, కివెన్ మెక్కాపా, మెయిన్ ప్లేయర్ డీకే బాయ్ దుల్లా కొట్టేస్తాం. ఏమంటావు డీకే బ్రో? మిల్లరు మొన్నంటే ఏదో బ్యాట్ పట్టక చాలా రోజులు అయిపోయింది కాబట్టి వదిలేసిన, కానీ ఈసారి అట్ట కాదు. ఈ మ్యాచ్ లో దంచి కొట్టుడే, ఫిక్స్ అయిపోండి, ఈ మ్యాచ్ మనదే. గైస్, మీకు వీడియో కనుక నచ్చుంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మీకు ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.